దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ. ఈ పునరుద్ధాన ఆరాధనకు వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. చక్కగా దేవుని వాక్య గ్రంథముల నుండి సమూయేలు రాసిన 2వ గ్రంథం 2వ అధ్యాయము 1 నుండి 4వ వచనం వరకు చదవగా శ్రద్ధగా ఆలకిద్దాం. ఇది జరిగిన తర్వాత యూదా పట్టణములోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యుద్ధ విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చెను. కాబట్టి యెజ్రెయేలీయురాలగు అహీనోయము కర్మెలీయుడగు నాబాలునకు భార్య అయిన అబిగయీలు అను తన ఇద్దరు భార్యలను వెంట పెట్టుకొని దావీదు అక్కడికి పోయెను. మరియు దావీదు తన యొద్దనున్న వారందరిని వారి వారి ఇంటి వారిని తోడుకొని వచ్చెను. వీరు హెబ్రోను గ్రామములలో కాపురం ఉండిరి. అంతటా యూదా వారు అక్కడికి వచ్చి అక్కడున్న యూదా వారందరూ అక్కడికి వచ్చి యూదా వారి మీద రాజుగా దావీదుకు పట్టాభిషేకము చేసిరి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సౌలు రాజు మరణించిన తర్వాత దావీదు దేవుని సన్నిధికి వచ్చి దేవుని సముఖములో కూర్చొని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. విజ్ఞాపన చేయడం మొదలుపెట్టాడు. కన్నీళ్లు విడుచుచు మనవపూర్వకంగా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభువా, ఈ యూదా పట్టణములో నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏ ప్రాంతానికి వెళ్ళాలి, నాతో ఉన్న వారందరూ, నా కుటుంబము, మేము కలిసి ఈ యూదా పట్టణములో ఏ గ్రామానికి వెళ్ళాలి, ఏ ప్రాంతానికి వెళ్ళాలి అని, యూదా పట్టణముకు వెళ్ళుట అది నీ చిత్తమేనా, నీ ఉద్దేశమేనా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ప్రభు తనతో మాట్లాడుతున్నాడు దావీదుతో. ఏమని మాట్లాడుతున్నాడంటే, యూదా పట్టణానికి నీవు వెళ్ళవచ్చు అని దేవుడు దావీదుకు సెలవిచ్చాడు. దావీదు సెలవిచ్చిన తర్వాత, అయితే ప్రభువా, నువ్వు యూదా పట్టణానికి వెళ్ళమని చెప్పావు, అయితే ఆ పట్టణంలో ఏ ప్రాంతానికి వెళ్ళాలి అని మరలా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగా దేవుడు స్పష్టంగా ఒక స్పష్టమైన నడిపింపును, ఒక స్పష్టమైన ఆలోచనను దావీదుకు దేవుడు ఇస్తున్నాడు. నీవు హెబ్రోనుకు వెళ్ళమని దేవుడు సెలవిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దావీదు ఏం చేస్తాడు తెలుసా అండి? దావీదు హెబ్రోను అనే గ్రామమునకు వెళ్ళి అక్కడ నివాసం చేస్తున్నాడు. అక్కడ తన కుటుంబముతో కలిసి కాపురం ఉండి జీవనాన్ని కొనసాగిస్తున్న వేళలలో ఆ యూదా పట్టణములను యూదా వారందరూ దావీదు నివాసం చేస్తున్న ఆ హెబ్రోను ప్రాంతానికి వచ్చి దావీదు యొద్దకు వచ్చి యూదా వారందరూ అంటున్నారు, దావీదు, నీవు మాకు రాజుగా ఉండు, నీవు మాకు ఏలికగా ఉండు, నీవు మాకు నాయకుడిగా ఉండు అని అతని యొద్దకు వచ్చి, అక్కడికి వచ్చి యూదా వారి మీద, యూదా ప్రజలందరూ ఏం చేస్తారు తెలుసండి, వారి మీద రాజుగా ఉండుటకు దావీదు అక్కడ పట్టాభిషేకమును దావీదుకు చేసిరి. హల్లెలూయా. ఎక్కడ దావీదుకి పట్టాభిషేకము చేశారంటే హెబ్రోనులో దావీదుకి పట్టాభిషేకము చేసిరి. దావీదు సింహాసనం మీద కూర్చున్నాడు. దావీదుకి కిరీటాన్ని ధరింపచేశారు. వినండి, దావీదుకి యూదా వారి ప్రజల మీద ఒక ఏలుబడిగా, ఒక నాయకుడిగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఇలాంటి దావీదుని దేవుడు ఆశీర్వదించాడు.
ఎలాంటి దావీదుని దేవుడు ఘనపరిచాడంటే, తృణీకరించబడిన దావీదుని, అరణ్యంలో గొర్రెలను మేపుకుంటున్న దావీదుని, నిషేధింపబడిన దావీదుని దేవుడు ఎంతగా ఆశీర్వదించ తెలుసండి. యూదా వారి మీద సింహాసనం మీద కూర్చుండి, ఇదిగో యూదా రాజు కిరీటాన్ని ధరించుకొని ఆ ప్రజలను పరిపాలన చేయుటకు ఒక తృణీకరింపబడిన వ్యక్తి, ఎన్నిక లేని వ్యక్తి అయిన దావీదుని దేవుడు రాజుగా అభిషేకించి ఆశీర్వదించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మీరు వినాల్సిన గొప్ప ఆంతర్యం ఏంటి తెలుసా అండి? అతడు రాజుగా ఆశీర్వదించబడుట కొరకు, అతడు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుట కొరకు, దేవుని దీవెనలు పొందుట కొరకు ముందుగా అతడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దైవ ఆలోచనను వేడుకున్నాడు. ఆ దైవ ఆలోచనను వేడుకున్నప్పుడు దేవుడు తనకు సెలవిచ్చిన మాటని తెలుసండి, నువ్వు హెబ్రోనుకు వెళ్ళు అని చెప్పాడు. ఎప్పుడైతే హెబ్రోనులోకి వెళ్ళిన తర్వాత, హెబ్రోను దేవుని ఆలోచన ప్రకారంగా దేవుడు నన్ను హెబ్రోనుకు వెళ్ళమన్నాడు అని ఒక మాట కూడా వెనక్కు తీయకుండా దేవుని మాటకు లోబడి అతడు హెబ్రోనుకు వెళ్ళడం ద్వారా అతడు ఘనపరచబడ్డాడు, అతడు ఆశీర్వదించబడ్డాడు. యూదా పట్టణములో ఇంకొంచెం లోతుగా వెళితే యూదా పట్టణమే దావీదు పట్టణం. యూదా పట్టణమే దావీదు సొంత ఊరు పట్టణము. ఎందుకంటే యూదా పట్టణములో కూడా తన సొంత గ్రామమైన బెత్లెహేము కూడా ఉన్నది. కానీ అతడు బెత్లెహేమ్ అనే తన గ్రామమునకు, తన సొంత గ్రామానికి వెళ్ళక దేవుడు చెప్పిన గ్రామానికి వెళ్ళడం ద్వారా అతడు ఆశీర్వదించబడ్డాడు, అతడు దీవించబడ్డాడు. ఈ దినమున సంఘములో విశ్వాసులైన మనందరినీ జీవము గల దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడండి, దీవించాలని కోరుకుంటున్నాడండి. ఎప్పటికీ ఒక స్థితి ఒకేలా ఉండదండి. మార్చే దేవుడు మనకున్నాడు. ఎప్పుడు మనం బలహీనముగా ఉండవండి, బలపరిచే దేవుడు మనతో ఉన్నాడు. ఎప్పుడు మనం పరిహాసం చేసే ప్రజల మధ్యలో ఉండవండి, అధికారుల మధ్యలో కూడా ఏలికగా దీవిస్తాడు. ఎప్పుడు కృంగిపోయే స్థితిని దేవుడు మనకి ఇవ్వడండి, అనేకులకు ఆహారాన్ని పంచే స్థాయికి దేవుడు తీసుకొస్తాడు. ఎప్పుడు మనము నలిగిపోయే స్థితిలో దేవుడు ఉంచాడండి, ఎప్పుడు దేవుడు పూదండగా కూడా దేవుడు మార్చివేస్తాడు. ఈ దినమున దేవుడు ఆ యొక్క ఆశీర్వాదం, ఆ యొక్క దీవెనను అతడు పొందుకొనుటకు గల కారణం ఏంటిదంటే, అతడు హెబ్రోనుకు వచ్చాడు. అంటే హెబ్రోను గురించిన ప్రత్యక్షత ఎప్పుడు అతనికి కలిగిందో, హెబ్రోను గురించిన ప్రకటన దేవుడు ఎప్పుడు ఇచ్చాడో, హెబ్రోనుకి వెళ్ళాలని ఒక నడిపింపు ఇచ్చినప్పుడు ఆ హెబ్రోను అనుభవములో అతడు ఆశీర్వాదాన్ని పొందాడు. ఇక్కడ దేవుడు నీతో నాతో మాట్లాడి తెలుసండి, హెబ్రోను అను మాటకు అర్థం ఏంటిదంటే దేవునితో సహవాసం, గాడ్ ఫెలోషిప్, దేవునితో సహవాసం. హెబ్రోన్ అంటే, హెబ్రోన్ అనగా దేవుని సన్నిధితో సహవాసం. హెబ్రోన్ అనగా దేవుని సేవకులతో, పరిశుద్ధులతో ఒక సహవాసం. అంటే ఒక మాటలో చెప్పాలంటే, ఏ వ్యక్తి దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడతాడో, ఏ వ్యక్తి దేవుని సన్నిధితో సహవాసం చేయడానికి ఇష్టపడతాడో, ఏ వ్యక్తి పరిశుద్ధులతో సహవాసం చేయడానికి ఇష్టపడతాడో, ఏ వ్యక్తులు, ఏ కుటుంబము దేవుని సన్నిధిలో, దేవుని సముఖములో వారు గడపడానికి, దేవునితో అత్యంత సన్నిహితము, అత్యంత సహవాసాన్ని ఎవరైతే కలిగి ఉండడానికి ఇష్టపడతారో తప్పకుండా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు, తప్పకుండా దేవుడు వారిని ఘనపరుస్తాడు. ఈ దినమున మనం ఆశీర్వదించబడాలి. హెబ్రోనులో దావీదునికి పట్టాభిషేకం చేశారు. హెబ్రోన్లో దావీదు సింహాసనం మీద కూర్చున్నాడు. హెబ్రోన్లో దావీదు దేవుని సన్నిధిలో ఒక నాయకుడిగా దీవించబడ్డాడు. అతనికి ఒక దర్శనం ఉంది. అతనికి ఒక స్పష్టమైన దర్శనం ఏంటి తెలుసా అండి? దావీదుని దేవుడు ముందుగానే ఏం చేశాడు? యెషయా ఇంటిలో, తన తండ్రి ఇంటిలో, తన ఇంట్లో ఉన్న తన అన్నలందరిని విసర్జించి దేవుడు దావీదును మాత్రమే కోరుకున్నాడు, అభిషేకించాడు. అంటే దేవుడు నన్ను రాజుగా ఆశీర్వదిస్తాడని ఒక స్పష్టమైన దర్శనం, వాగ్దానం ఉన్నా కూడా
ఆ వాగ్దానము నెరవేర్పు కొరకు అతడు సంపూర్ణమైన నడిపింపుకు, సంపూర్ణంగా దేవుని ఆలోచనకు అప్పగించుకున్న తర్వాత ఆ దర్శనము అతని జీవితంలో నెరవేర్చబడడం జరిగింది. కొంచెం లోతుగా వెళ్దాం దేవుని బిడ్డలారా. దావీదు ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు ఇశ్రాయేలీల మీద అంటే 40 సంవత్సరాలు. 7 సంవత్సరాలు హెబ్రోనులో అతడు పరిపాలన చేశాడు. 33 సంవత్సరాలు యెరూషలేములో అతడు నాయకుడిగా ఉండి పరిపాలన చేశాడు. రాజుగా అతడు పరిపాలన చేశాడు. ఈ దినమున సంఘమ విశ్వాసులారా, మనందరినీ ఇన్నాళ్ళు ఆశీర్వాదం లేదు, దీవెన లేదు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు నీ మీద ఒక స్పష్టమైన దర్శనం దేవుడు నీకు ఇచ్చాడు. ఒక స్పష్టమైన వాగ్దానం దేవుడు మనకిచ్చాడు. ఒక స్పష్టమైన మన పట్ల దేవుని సంకల్పం చాలా గొప్పగా ఉంది. అవన్నీ నెరవేర్చబడకు, అవన్నీ దీవించబడాలి. నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల, మన కుటుంబం పట్ల కలిగిన వాగ్దానము అది నెరవేర్చబడాలంటే హెబ్రోను గురించిన ప్రత్యక్షతను కలిగి ఉండాలి. ఎన్ని సంవత్సరాలను మందిరానికి వచ్చింది ముఖ్యం కాదండి, ఎంతగా నీ కుటుంబము, నీవు హెబ్రోను అనబడుతున్న దేవునితో సహవాసం అనేది ముఖ్యం. ఎన్ని ఏండ్లు నువ్వు యేసుక్రీస్తు దేవుని నమ్మానని ముఖ్యం కాదండి, ఆ యేసుక్రీస్తులో ఉన్న సహవాసం ముఖ్యం. మా యొక్క పితరుల నుండి మేము క్రైస్తవులము అని చెప్పుకోవడము కంటేను ప్రజెంట్ ఈ దినమున, ఈ రోజు నుండి ఈ రోజు కూడా నేను దేవునితో సహవాసం కలిగి ఉండడం అనే హెబ్రోను ప్రత్యక్షతలోకి నువ్వు వస్తే దేవుడు నిన్ను తప్పకుండా ఆయన ఆశీర్వదిస్తాడు. ఆయన దేవుడు నిన్ను దీవిస్తాడు. ఈ దినమున విశ్వాసుల కుటుంబాలలో ఉన్న ప్రతి విధమైన శాపం విరగొట్టబడాలంటే, విశ్వాసుల కుటుంబాలలో ఉన్న బాధల నుండి విడుదల పొందాలంటే, విశ్వాసుల కుటుంబాలలో కన్నీటికి ఒక ఫుల్ స్టాప్ రావాలంటే వారు దేవునితో ఒక సహవాసం చేయడానికి మీరు రావాలి. ఈ కడవరి దినాలలో, ఈ చివరి దినాలలో, ఈ అంత్య దినాలలో దేవుడు నీలో చూసేది పై రూపాన్ని చూడు కాడు. దేవుడు నువ్వు ఎత్తున్నావా, బలమున్నావా, అందంగా ఉన్నావా, జ్ఞానవంతుడా అని దేవుడు చూడడు. అంతరంగములో దేవునితో నువ్వు కలిగి ఉండే సహవాసం, దేవునితో కలిగి ఉండే సంబంధం, దేవునితో కలిగి ఉండే ఆ అవినవ సంబంధాన్ని మనము కాపాడుకోగలిగితే, ఆ హెబ్రోను ప్రత్యక్షతను నువ్వు కలిగి ఉంటే దేవుడు నిన్ను తప్పకుండా, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను, నువ్వు చేసే ఉద్యోగం, నువ్వు చేసే ప్రతి పనిని జీవము గల దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దేవుడు ఒక వాగ్దానం చేస్తాడు, నేను మిమ్మల్ని తలగానే ఉంచుతును కానీ తోకగా ఏనాడు ఉంచనన్నాడు. నేను మిమ్మల్ని కిద్దివానిగా ఉంచను, పైవానిగా దేవుడు ఉంచుతాడంటే. అలాంటి అనుభవంలోకి మనం రావాలంటే హెబ్రోను గురించిన ప్రత్యక్షత మనకు కలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రోన్ అంటే ఏంటిది? దేవునితో సహవాసం. ఇప్పుడు నువ్వు ఎవరితో సహవాసం చేయాలి? దేవునితో సహవాసం, దేవుని సన్నిధితో సహవాసం. ఎల్లప్పుడూ ప్రార్థన నీవు చేస్తూ ఉండాలి. ఎల్లప్పుడూ దైవవాక్యాన్ని చదువు వారివై ఉండాలి. ఎల్లప్పుడూ పాటలు పాడుతూ వ్యక్తిగతంగా దేవుని ఆరాధన చేసే వ్యక్తిగా ఉండాలి. ఎల్లప్పుడూ పరిశుద్ధ దినాన్ని, ఆరాధన దినాన్ని దేవుని సన్నిధానములో మనము గడిపేవారుగా ఉండాలి. ఆ ప్రత్యక్షతలోకి, ఆ ప్రకటనలోకి మనం వచ్చినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మనల్ని దీవిస్తాడు. ఎందుకంటే దేవునితో సహవాసం చేయట కొరకే ఆదిలో మానవుని దేవుడు తన రూపములో తన పోలిక చొప్పున ఆయన చేసుకొని ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కొంచెం లోతుగా మనం వెళ్దాం. హెబ్రోను అనుభవంలో వచ్చిన వారు ఆశీర్వదించబడతారు. అయితే హెబ్రోను గురించిన ప్రత్యక్షతని కలగాలంటే కొన్ని అనుభవాలు నీలో నుండి తొలగిపోవాలి. దేవునితో సహవాసం చేయాలంటే నీలో ఉన్న చెడు బీజము తొలగిపోయినప్పుడే నువ్వు దేవునితో సహవాసం చేస్తావు.
ఈ ఒక ఎగ్జాంపుల్ ఈ హృదయము దేవునికి ఆలయంగా మారాలంటే ఈ హృదయములో ఉన్న ప్రతి పాపపు, దేవునికి ఆయాసకరమైన, దేవునికి అయిష్టకరమైన ప్రతి అనుభవాలు కూడా ఏమో తెలుసా అండి, తొలగిపోయినప్పుడు ఈ హృదయము దేవునికి ఆలయముగా ప్రతిష్ఠించబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఈ దినము దేవునితో మాట్లాడుచున్న మాట, హెబ్రోను గురించిన ఆ ప్రత్యక్షత, హెబ్రోను గురించిన ఆ అనుభవము, హెబ్రోను అనబడుతున్న దేవునితో సహవాసం, దేవుని సన్నిధితో సహవాసము నేను చేయాలన్నా, మీరు చేయాలన్నా, మీ కుటుంబం చేయాలన్నా, మీ భర్త చేయాలన్నా, ఆ అనుభవాలు మనం చెప్పితే రాదు. మనలో ఉన్న చెడు బీజాలను తీసివేసుకుంటేనే అప్పుడు నీ జీవితంలో ఆ ప్రత్యక్షత ఆ వ్యక్తిలో కలుగుతుంది. వినండి, ఈ హెబ్రోను ప్రత్యక్షత దావీదుకు ఎప్పుడు దేవుడు బయలుపరిచాడంటే, అక్కడ రాయబడిన మాట చదవండి. 2వ అధ్యాయం, 2 సమూయేలు 2వ అధ్యాయం 1వ వచనం. ఇది జరిగిన తర్వాత యూదా పట్టణములోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చాను. నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చాడు. ఎప్పుడు దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించాడు, ఎప్పుడు దేవుడు సన్నిధానములో హెబ్రోను గురించిన ప్రత్యక్షత ఎప్పుడు అతనికి కలిగింది అని అంటే, అక్కడ రాయబడిన మాట తెలుసండి, ఇది జరిగిన తర్వాత, ఒక సంగతి జరిగిపోయిన తర్వాత దావీదుకి హెబ్రోను గురించిన ప్రత్యక్షత దేవుడిచ్చాడు. ఏది జరిగిన తర్వాత అనంటే దైవ వాక్యం సెలవిస్తుంది, సౌలు రాజు చనిపోయిన తర్వాత, సౌలు రాజు మరణించిన తర్వాత, సౌలు రాజు హతమార్చబడిన తర్వాత హెబ్రోను గురించిన ప్రత్యక్షత దావీదుకి దేవుడిచ్చాడు. హెబ్రోను గురించిన ప్రకటన దావీదుకి దేవుడిచ్చాడు. ఈ సౌలు రాజు ఎవరు అనంటే దేవుని చేత ఎన్నుకోబడిన వాడే. కానీ ఈ సౌలు రాజు 2 సంవత్సరాలు దైవ చిత్తానుసారంగా పరిపాలన చేశాడు. 38 సంవత్సరాలు తన ఇష్ట ప్రకారంగా, తన ఆలోచన ప్రకారంగా పరిపాలన చేస్తున్న వ్యక్తి. ఈ సౌలు రాజు యొక్క స్వభావం ఏంటి తెలుసండి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కంటే తన చిత్తాన్ని, తన ఇష్టాన్ని నెరవేర్చుకునే ఒక స్వభావం కలిగిన వ్యక్తి ఈ సౌలు రాజు. అంటే ఏది చచ్చిపోవాలి, ఏ రాజు చనిపోవాలి, సౌలు రాజు చనిపోవాలి. అంటే సౌలు రాజు చనిపోవడం అంటే మనలో ఉన్న, మన జీవితంలో ఉన్న, మన కుటుంబంలో ఉన్న దైవ చిత్తానికి వ్యతిరేకమైన ప్రతి అనుభవాలు, దైవ చిత్తమును కాకుండా మనలోని స్వచిత్తము, స్వలాలోచన, స్వ ఉద్దేశము, స్వర్ణ నడిపింపు మనలో చచ్చిపోయినప్పుడు అప్పుడు మనము హెబ్రోను అనబడుతా దేవునితో సహవాసం చేయడానికి నీవు బయలు వెళ్ళగలుగుతావు. ఈ సౌలు రాజు ఎవరంటే దేవుని నడిపింపుకు వ్యతిరేకంగా ప్రవర్తించిన వ్యక్తి, దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా నడిచిన వ్యక్తి. దేవుడు అమాలేకులందరినీ హతమార్చమంటే అది దేవుని చిత్తం. కానీ సౌలు రాజు ఏం చేశారు తెలుసండి, అమాలేకులో కొన్ని వాటిని ఉంచాడు. అమాలేకు రాజుని కూడా అతడు బ్రతికించి దైవ చిత్తానికి, దైవ ఆలోచనకి వ్యతిరేకంగా ప్రవర్తించినందువలన సౌలు రాజుకి దేవుని అభిషేకం కోల్పోయాడు, దేవుని కృపకు దూరమైపోయాడు, దేవుని దర్శనానికి దూరమైపోయాడు, దేవుని సేవకులకు దూరమైపోయాడు. వీటన్నిటికీ ఒకే ఒక్క కారణం తెలుసండి, సౌలుని రాజుగా చేసినందుకు దేవుడు పశ్చాత్తాపడ్డాడటండి, దేవుడు దుఃఖపడ్డాడటండి. దేవునికి దుఃఖాన్ని కలుగజేసిన వాడు సౌలు రాజు. దైవ సేవకుడైన సమూయేలు అంటున్నాడు, ఏంది ప్రభువా అని అతని గురించి ఎంతగానో దుఃఖించిన వాడు. అంటే సేవకులకు దుఃఖాన్ని కలుగజేసిన వాడు, దేవునికి దుఃఖాన్ని కలుగజేసిన వాడు, దైవ దర్శనాన్ని కోల్పోయిన వాడు. దేవుడు మాట్లాడకపోతే ఇప్పుడు దేవుని సహవాసాన్ని విడిచి కర్ణపిశాసి దగ్గరికి వెళ్ళి, మాంత్రికుల దగ్గరికి వెళ్ళి, చేతబడి చేస్తున్న వారి దగ్గరికి వెళ్ళి, చెయ్యి చూపించే వారి దగ్గరికి వెళ్ళి, ఇగో కట్లు కడుతున్న వారి దగ్గరికి వెళ్ళి, దేవుని బిడ్డ వెళ్ళి ఇదిగో దర్శనాన్ని అడుగుతున్నాడు.
ఇంత దేవునికి వ్యతిరేకముగా, దైవ చిత్తానికి, దైవ ఆలోచనకి వ్యతిరేకంగా నడిచిన వ్యక్తి ఈ సౌలు రాజు. అందుకే సౌలు రాజు యొక్క చావు ఎంత భయంకరంగా ఉందో తెలుసండి. సౌలు రాజుని గిల్బోబు అనే పర్వతం మీద యుద్ధము జరుగుతున్న వేళలో సౌలు రాజుని ఎవరు చంపలేదండి. సౌలు రాజు తన కత్తి మీద తాను పడి మరణమయ్యాడటండి. అంటే తన కత్తి మీద తానే పడి, తన కత్తి చేత తానే పొడుచుకొని చచ్చిపోయాడు. అంటే సౌలు రాజు ఒక ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక ఆత్మహత్య. ఇంకా సౌలు రాజు గురించి రాయబడిన తెలుసండి, దేవుని బిడ్డలు ఏం చేయవాలి? సమాధి చేయబడాలి కదండి. ఏం చేయబడాలి? సమాధి చేయబడాలి. కానీ సౌలు రాజు దహించబడ్డాడంటండి, అగ్ని చేత కాల్చబడ్డాడటండి. అంటే చూడండి, సమాధి చేయబడిన వారికే పునరుద్ధానమును గురించిన దర్శనం ఉంటుంది, పునరుద్ధానం ప్రత్యక్షత కలిగి ఉంటుంది. కాల్చబడిన వ్యక్తి అంటే ఇతనికి పునరుద్ధానం గురించిన ప్రత్యక్షత, పునరుద్ధానం గురించిన ప్రకటన లేనివాడు సౌలు రాజు. అతని ఆ భయంకరమైన స్థితిని ఒకసారి మీరు చదివితే మీకు ఎప్పుడు ఉండిపోతుంది. 1 సమూయేలు 31వ అధ్యాయం 5వ వచనం. సౌలు మరణమాయనని అతని ఆయుధములను మోయువాడు తానును తన కత్తి మీద పడి మరణమాయను. అతడు మరణమాయను. చదవండి 12వ వచనం. బలశాలులందరూ లేచి రాత్రి అంతయు నడిచి సౌలు మొండెమును అతని కుమారుల కళేబరములను, చూడండి, అతని కుమారుల కళేబరములను బెత్సాను పట్టణపు గోడ మీద నుండి దించి యాబేషునకు తిరిగి వచ్చి దహనము చేసి, వాటిని ఏం చేశారండి? దహనము చేసి. ఇప్పుడు దేవుని బిడ్డలు ఏం కావాలి? మరి ఇతడు ఏం చేయబడ్డాడు? దహనమయ్యాడు, కాల్చివేయబడ్డాడు. అంటే ఆలోచించండి, సమాధి చేయబడం అనేది పునరుద్ధానం గురించిన దర్శనం. కాల్చివేయబడిన స్థితికి అంటే ఇతనికి పునరుద్ధానం గురించిన దర్శనం, రేపు ప్రభు వచ్చు దినం మరణించి తిరిగి లేపబడతానే నిరీక్షణ గురించిన దర్శనం, ప్రకటన లేనివాడు సౌలు రాజు. ఈ అనుభవంలో ఉన్న వ్యక్తి, ఈ అనుభవాలు, ఈ సౌలులో ఉన్న ఆ ఆత్మ, ఈ సౌలులో పనిచేస్తున్న ఆ దుష్ట స్వభావాలు ఎప్పుడైతే చచ్చిపోతాయో అప్పుడు వారికి హెబ్రోను గురించిన ప్రత్యక్షత కలుగుతుంది. అప్పుడు వారు దేవునితో సహవాసం చేయడానికి వస్తారు. అప్పుడు దేవునితో సంధి చేసుకోవడానికి వస్తాడు. అప్పుడు దేవునితో మాట్లాడడానికి వస్తారు. అప్పుడు దేవుని ఆశీర్వాదాన్ని దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. మనలో ఉన్న దైవ చిత్తమునకు, దైవ నడిపింపుకు, దైవ ఆలోచనకు మనం ఎక్కడైతే వ్యతిరేకంగా నడుస్తున్నామో అవన్నీ మనలో చంపబడాలి. మనం ఎంత ఆత్మీయులమైనా, ఎంత గొప్పవారమైనా దైవ చిత్తానికి మనము వ్యతిరేకంగా ప్రవర్తిస్తే దేవుని కృప నిన్ను విడిచిపోతుంది. దేవుని అభిషేకం నీలో ఉండదు. దేవుని యొక్క ఆశీర్వాదం నీకు ఉండదు. ఒక సమాధానం, సంతోషం, నెమ్మది ఉండదు. లోతు కుటుంబం పాడైపోయింది. కారణమే తెలుసండి, లోతు దైవ చిత్తానికి వ్యతిరేకంగా అతడు ప్రయాణం చేశాడు. దేవుడు కొండల వైపు పరిగెత్తమని దేవుడు చెప్తే సోయారు పట్టణానికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. అది ఎప్పుడైతే దైవ చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తించాడో లోతు కుటుంబము శాపకరంగా మార్చబడింది. దేవునితో సహవాసాన్ని కోల్పోయాడు. ఇదినం దేవుడు నీతో నాతో మాట్లాడుచున్న మాట తెలుసండి, మన స్వచిత్తం చచ్చిపోవాలంటే, మన స్వలాలోచనలు చచ్చిపోవాలండి, మన స్వ ఉద్దేశములు చచ్చిపోవాలి. ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా నడుస్తే బాగుంటుంది, ఇలా జీవిస్తే బాగుంటుంది, ఇలా వివాహం చేసుకుంటే బాగుంటుంది, ఇలాంటి పిచ్చి ఆలోచనలు వదిలేసేసి దైవ చిత్తాను ప్రకారంగా నా కుటుంబం కట్టబడాలి, దైవ చిత్తం ప్రకారంగా మా జీవితాలు ప్రవర్తించబడాలి, దైవ చిత్త ప్రకారంగా మేము దేవునిలో జీవించాలి, దైవ చిత్త ప్రకారంగానే మేము చేసే పనులు, మేము చేసే
చేసే ఉద్యోగాలు, మేము చేసే కార్యాలు అవి ఉండాలి. అది నష్టం వచ్చినను, అది బాధ అయినను, అది కష్టమైనను దైవ చిత్తమే మా ఎడల సంపూర్ణంగా నెరవేర్చబడాలి అని ఒక ప్రత్యేకమైన దర్శనం కలిగి ఉండి దైవ చిత్తానికి వ్యతిరేకమైనది, దైవ చిత్తానికి వ్యతిరేకమైన నడిపింపును, దైవ చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తున్న వారికి మనం వేరుగా జీవించడానికి నువ్వు ఇష్టపడి హెబ్రోను అనబడుతున్న దేవునితో సహవాసంలోకి వస్తే ఇదిగో అవమానం పొందిన ప్రజల మధ్యలో దేవుడు నీ తలను పైకెత్తుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నీలో నీ ఆలోచనలు ఉన్నంతసేపు దేవుని ఆలోచన నెరవేర్చబడుతుందా? నా ఇష్ట ప్రకారంగా, నీ ఉద్దేశ ప్రకారంగా నేను ఇలా బైబిల్ చదివితే బాగుంటుంది, ఇలా చర్చికి ఉంటే బాగుంటుంది, ఇలా నడుస్తే బాగుంటుందని నీ ఆలోచన అనుకుంటున్నావు. కానీ వాక్యం ఏం సెలవిస్తుంది? పరిశుద్ధాత్మ దేవుడు నీ మనస్సాక్షితో ఏం మాట్లాడుతున్నాడు? ఆ పరిశుద్ధాత్మ నడిపింపుకును దైవుని వాక్యానికి సంపూర్ణంగా నీ లోబడి దైవ చిత్తమే నెరవేర్చబడాలి అని నువ్వు అనుకుంటే దైవ చిత్తము నీకు సెలవిచ్చేది ఒక్కటే, నువ్వు హెబ్రోనుకి వెళ్ళంటది, నువ్వు దేవుని సహవాసం చేయంటది, దేవునితో సంధి చేయంటది. ఆలోచించండి, బ్రతికితే మనం ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతామంటండి? వాక్యానుసారంగా 70 సంవత్సరాలు. ఆ మీదట ఆయాసముతోనే 80 సంవత్సరాలు ఉంటాయి. ఈ 70 సంవత్సరాలలో 20 సంవత్సరాలు మన యొక్క బాల్య దశ కోల్పోతుంటే ఈ మిగతా 40 సంవత్సరాలైనను దేవుని కొరకు నువ్వు బ్రతకలేకపోతున్నావు, దేవుని కొరకు నడవలేకపోతున్నావు. దేవునితో సహవాసం, దేవునిలోని ఆ స్పర్శ, ఆ ఆనందం, ఆ స్పందన, ఆ దేవుని మహిమ, ఆ దేవునిలో ఉండే ఆత్మీయ ఆనందం, ఆత్మీయ సంతోషము నీలోకి రాలేకపోయిందంటే ఇంకా నీలో దేవుని ఆలోచన పక్కన పెట్టి నీ ఆలోచనలే నెరవేరుస్తున్నావు, నీ ఉద్దేశములే నెరవేరుస్తున్నావు, నీ ప్రణాళిక ప్రకారంగానే నువ్వు నడుస్తున్నావు. కాబట్టి అసలు దేవుడు నిన్ను తాకట్లేదు. దేవుడు నిన్ను తాకాలి, దేవునితో మాట్లాడాలి. దేవునితో మాట్లాడిన కూడా నీ రాతి హృదయంగా ఎందుకు మారింది తెలుసండి? ఇంకా నీలో నీ సొంత ఆలోచనలు ఉన్నాయి. ఇంకా నువ్వు ఎక్కువ ప్రార్థన చేయలేకపోతున్నావు, కన్నీళ్ళు విడవలేకపోతున్నావు, దేవుని మందిరానికి రాలేకపోతున్నావు. ఆలోచించండి, నువ్వు దేవునితో వ్యక్తిగతంగా మనుషులతో ఉన్నంత సహవాసం దేవునితో నువ్వు సహవాసం చేయలేకపోతున్నావు. మనుషులతో ముచ్చటించినంత సమయం దేవునితో నువ్వు ముచ్చటించలేకపోతున్నావు. మనుషులతో కాలక్షేపణ చేసినంత సమయం నువ్వు దేవునితో సమయాన్ని కేటాయించలేకపోతున్నావు. అందుకే కావచ్చు నీలో ఆత్మీయ ఎదుగుదల లేకుండా నీ భార్యకు, నీ పిల్లలకు, నీ కుటుంబానికి దీవెనకరంగా ఉండవలసిన నీవు శాపకరంగా మారుతున్నావు. నిన్ను బట్టి నీ ఫ్యామిలీలో దేవుడు ఉండకుండా, దేవుని సహవాసం ఉండకుండా, దేవుని అభిషేకం ఉండకుండా ఇదిగో వాకిట వెలుపల ఉంటుందేమో. ఆలోచించు. ఇది జరిగిన తర్వాత ఎప్పుడైతే నీ ప్రాణ, ఆత్మ, శరీరం అంతయు నా ఆలోచనలు కాదు, నా ఉద్దేశాలు కాదు, ఆ సౌలు రాజు వలె తండ్రి తన స్వచిత్త ప్రకారంగా నడిచినట్లుగా నేను నడవకూడదని నువ్వు అప్పగించుకొని, పరిశుద్ధపరచుకొని, పవిత్రపరచుకొని, నన్ను బట్టి నువ్వు దుఃఖపడకూడదు, నన్ను బట్టి సేవకులు దుఃఖపడకూడదు, నన్ను బట్టి నా కుటుంబము కన్నీళ్లు విడవకూడదు, నీ చిత్తమే నాలో నెరవేర్చవని నువ్వు పాపాలను ఒప్పుకొని, దోషాలను ఒప్పుకొని, అతిక్రమములు ఒప్పుకొని, స్వచిత్తం, స్వలాపము దేవుని ఎదుట ఒప్పుకొని శుద్ధీకరించుకొని దేవునితో సహవాసం అనగా హెబ్రోనుకు నువ్వు వచ్చినట్లయితే, ఎప్పుడైతే నువ్వు దేవునితో సహవాసం చేసినంతసేపు, దేవుని సన్నిధితో సహవాసం చేసినంతసేపు, దేవునితో మాట్లాడినంతసేపు దేవుడు ఒక సంపూర్ణమైన దైవికమైన ఆశీర్వదించబడుటకు ఒక దైవ నడిపింపును దేవునికి అనుగ్రహిస్తాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే సంఘమా, దావీదునకు హెబ్రోను గురించిన ప్రకటన ఎప్పుడు కలిగింది చెప్పండి? సౌలు రాజు చనిపోయి. సౌలు రాజు యొక్క ఆత్మ ఏంటిది? దైవ చిత్తమును కాకుండా తన చిత్తాన్ని నెరవేర్చే ఒక ఆత్మ గలవాడు, ఒక స్వభావం, ఒక నేచర్ కలిగిన వాడు. అది మనలో చావాలి. అప్పుడు చచ్చిపోతే అప్పుడు తప్పకుండా నువ్వు దేవునితో సహవాసం చేస్తావు,
దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొంచెం లోతుగా వెళ్దాం. మొదటగా హెబ్రోను గురించిన ప్రత్యక్షత రావాలంటే దైవ చిత్తానికి వ్యతిరేకమైన స్వచిత్తపు స్వలాలోచనలు మనలో చావాలి. రెండోదిగా చదవండి, హెబ్రోను అనుభవంలోకి మనం రావాలంటే యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 36వ వచనం. అప్పుడు యెహోషువాయు అతనితో కూడా ఇశ్రాయేలీయులందరూ ఎగ్లోను నుండి హెబ్రోను మీదికి పోయి హెబ్రోను మీదికి పోయి దాని జనులతో యుద్ధము చేసి దానిని పట్టుకొని దాని రాజును దాని సమస్త పురములను దానిలోనున్న వారందరినీ కత్తివాతను హతము చేసిరి. చాలండి. హెబ్రోన్, యెహోషువ ఆ పట్టణాన్ని స్వాధీనపరుచుకున్నాడు. యెహోషువ నాయకత్వములో ఆ పట్టణం స్వాధీనపరుచుకున్నటకు ఆ హెబ్రోన్లో ఉన్న రాజును ఏం చేశారు, హెబ్రోన్లో ఉన్న జనులను ఏం చేశాడు, వారందరినీ కత్తి చేత హతమార్చారు. అంటే నేను అంటున్నాను, దేవుని సంగమ విశ్వాసులారా, హెబ్రోను మనం యెహోషువ స్వాధీనపరచుకోవాలంటే హెబ్రోన్ని స్వాధీనపరచుకున్న రాజు చచ్చిపోవాలి. హెబ్రోనులో ఉన్న జనులందరినీ ఏం కావాలి, చంపబడాలంటే ఏం చేశాడు, యుద్ధము చేశాడు. దేనితో యుద్ధం చేశారు, కత్తితో. ఈ దినమున ఏంటిది హెబ్రోను యొక్క రాజు ఏంటిది, హెబ్రోనులో ఉన్న వారు నివసించిన వారు ఎవరు అని అంటే హెబ్రోను రాజు గురించి అక్కడే రాయబడిన మాటను మనం చదువుదాం. అక్కడే యెహోషువ 14:15వ వచనం. పూర్వము హెబ్రోను పేరు కిర్యాతర్బా అనాకీలలో గొప్పవాడు. అప్పుడు దేశము యుద్ధము లేకుండా నెమ్మదిగా ఉంది. చూడండి, హెబ్రోనుకి మొదటి పేరు ఏంటిదండి, కిర్యాతర్బా. ఆ కిర్యాతర్బాలో దాన్ని పరిపాలన చేస్తున్న, అక్కడ నివసిస్తున్న ప్రజలెవరు, అనాకీయులు. ఇక్కడ వినండి, అక్కడున్న రాజు ఎవరు, అర్బా. ఈ అనాకీయులు చంపబడాలి. అనాకీయులు ఉన్నంతసేపు అక్కడ నెమ్మది లేదు. ఇప్పుడు అనాకీయులు ఎవరు తెలుసా అండి, నెఫినీయుల సంతానం. ఎవరండి వాళ్ళు, నెఫినీయులు. ఇప్పుడు నెఫినీయులు ఎవరు అనంటే ఆది కాండములో ఉంటుంది, ఇదిగో ప్రతిష్ఠిత అనుభవాన్ని కోల్పోయిన వారు. చదవండి ఆ మాట ఒకసారి. ఆది కాండము 6వ అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలు, 2వ వచనం చదవండి. నరులు భూమి మీద విస్తరించి నారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసుకు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లగుననే. ఆ దినములలో నెఫీనీలు. చాలండి, వీళ్ళెవరండి, నెఫీనీల యొక్క సంతానములో నుండి వచ్చిన వారే అనాకీలు. ఇప్పుడు అనాకీలు, నెఫినీలు ఎవరు తెలుసా దేవుని బిడ్డలారా, నరుల కుమార్తెలు చక్కని వారని, వారు తమకు మనసుకు వచ్చినట్లుగా స్త్రీలను వివాహం చేసుకున్నవారు. అంటే వారికి దేవుని యొక్క అనుభవం కాదు, కానీ వాళ్ళు ఇష్టానుసారమైన విచ్చలవిడితో కూడిన జీవితమును చేసిన వారు. ఒక మాటలో చెప్పాలంటే ఈ వీరికి ఒక సరైన ప్రతిష్ఠిత అనుభవము ఉండదు. దేవుని బిడ్డలను వారు వివాహం చేసుకుంటారు. దేవుని బిడ్డలతో వారు సంధి పెట్టుకుంటారు, కానీ వీరికి ప్రతిష్ఠిత అనుభవం లేదు. అందుకే వాక్యం సెలవిస్తుంది, విశ్వాసికి అవిశ్వాసికి పాలు లేదు, దేవునికి బయలుకి
ఇదిగో పొత్తు లేదు, విగ్రహానికి దేవునికి సంబంధము లేదు. అంటే దేవుని బిడ్డలు దేవుని ప్రజలతోనే ఒక సంబంధం కలిగి ఉండాలి. దేవుని వాక్యం కలిగిన వారు దేవుని వాక్యపు అనుభవాలు గురించిన ప్రతిష్ఠిత అనుభవాలనే వారు కలిగి ఉండాలి. కానీ వీరేంటి తెలుసండి, దానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వారు. ఒక్క మాటలు చెప్పాలంటే దేవుని సంగమ విశ్వాసులారా, వీరు పడిపోయిన వారు, క్రూరమైన స్వభావం కలిగిన వారు ఈ అనాకీయులు ఎప్పుడైతే కత్తి చేత హతమార్చబడ్డారో అది హెబ్రోను యెహోషువ స్వాధీనపరుచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అంటే నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, ఈ అనాకీయుల యొక్క స్వభావం ఏంటిదంటే క్రూరమైన స్వభావం. ఈ అనాకీయుల స్వభావం ఏంటిదంటే ప్రతిష్ఠిత అనుభవాన్ని కోల్పోయిన స్వభావం. క్రూరమైన స్వభావం అంటే ఏంటి తెలుసండి? మాట వినని వాడిని ఏమంటారు తెలుసండి? క్రూరమైన స్వభావం. తిరుగుబాటు చేసే స్వభావం, ద్వేషించే స్వభావం. ఇంకా ఏంటి తెలుసండి? సమాధానాన్ని లేనిదిగా చేసేవారు, సంతోషాన్ని కరువు చేసిన వారు, తల్లిదండ్రులకు అవిధేయులు, దేవుని సన్నిధిలో విచ్చలవిడిగా తిరుగుచున్న ఆ ఒక భయంకరమైన క్రూర స్వభావం కలిగిన వారు ఈ అనాకీయులు. అందుకే దేవుని సంగమ హెబ్రోన్ అనబడుచున్న మనం దేవునితో ఒక సహవాసం చేయాలంటే మనలో కూడా మాట వినని స్వభావం కావచ్చు, అవిధేయత కావచ్చు, దుఃఖపెట్టే స్వభావం కావచ్చు, విచ్చలవిడితో తిరుగులాడుచున్న జీవితము కావచ్చు, మూర్ఖంగా ప్రవర్తిస్తున్న స్థితి కావచ్చు, అవి మనలో చంపబడ్డప్పుడు, అవి మనలో కాల్చబడ్డప్పుడు, అనాకీయుల యొక్క ఆత్మ నాశనమైనప్పుడు నీవు హెబ్రోన్ అనబడుచున్న దేవునితో నువ్వు సహవాసం చేయగలుగుతావు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు దేవునితో ఒక సహవాసం చేయాలంటే మనలో ఉన్న క్రూర స్వభావం చావబడాలటండి. చదవండి దేవుని బిడ్డలారా, మనలో ఉండకూడని స్వభావాలు దేవుని వాక్య గ్రంథములోండి తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము నుండి దేవుని బిడ్డలారా కొన్ని మాటలు అక్కడ చదువుదాం. ఏలయనగా 3వ వచనం, స్వార్థప్రియులు, ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జనద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు. వీరందరూ ఏం కావాలండి? ఈ స్వభావాలన్నీ ఏం కావాలండి? మనలో చచ్చిపోవాలి. దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించే స్వభావాలు చచ్చిపోవాలి. మూర్ఖులు, గర్వాంధులు అనే స్వభావాలు చచ్చిపోవాలి. సజ్జన ద్వేషులు అనే స్వభావాలు చచ్చిపోవాలి. తల్లిదండ్రులకు అవిధేయులు అనే స్వభావాలు చచ్చిపోవాలి. ఇంకేమున్నది? అనురాగహితులు, అతిద్వేషులు, అపవాదకులనే స్వభావాలు మనలో చచ్చిపోవాలి. ధనాపేక్షములు, బెంకములాడువారనే స్వభావం. బెంకములాడుట అంటే ఏంటిది? అబద్ధములు ఆడుట అనే స్వభావాలు మనలో ఏం కావాలండి? చచ్చిపోవాలి. అప్పుడు హెబ్రోన్ అనబడుతున్న దేవునితో నువ్వు సహవాసమును చేయగలుగుతావు. ఆమేన్. అంటే ఒక మాటలో చెప్పాలంటే మనలో ఉన్న హృదయములోనున్న అపవిత్రమైన ప్రతి లోపల పనిచేస్తున్న దురాలోచనలు, ఈ దుష్ట స్వభావాలతో నువ్వు నింపబడి నేను దేవుని దగ్గరికి వస్తాను, నేను దేవునిలో జీవిస్తున్నాను, నేను దేవుని మందిరానికి వస్తున్నాను అని అంటే సరిపోదండి. దేవుని మందిరానికి వచ్చిన మనము దేవుని మందిరంలోని మహిమతోనూ, దేవుని మందిరములోని సన్నిధితోనూ, దేవుని మందిరములో ఉండే ఆ అభిషేకము నీ హృదయములకి రావాలంటే మనలో ఉన్న
క్రూర స్వభావం, అనాకీయుల యొక్క స్వభావం, శరీర సంబంధమైన స్వభావాలు సిలువకు వేయబడాలి, అవి కొట్టబడాలి. అవి చంపబడ్డప్పుడు హెబ్రోను నువ్వు స్వాస్థ్యముగా పొందుతావు. అప్పుడు నువ్వు దేవునితో సహవాసం చేయగలుగుతావు, దేవునితో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉంటావు, దేవునితో నువ్వు నడవగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. లేకుంటే నువ్వు దేవునితో సహవాసం చేయలేవు. నువ్వు ఎంత పెద్ద క్రైస్తవుడు అయినా నీకు దేవునితో సహవాసం చేసే ఆ అటాచ్మెంట్ ఎందుకు లేదు తెలుసా దేవుని బిడ్డలారా? నీలో ఈ శరీర సంబంధమైన స్వభావాలు అవి చెట్టుగా మారినాయి. అవి విత్తనంగా మొలకెత్తుగా ఉన్నప్పుడే, చిన్నగా ఉన్నప్పుడే వాటిని త్రుంచివేయవలసిన నీవు చెట్టుగా నువ్వు మార్చావు. చెట్టుగా మార్చిన నువ్వేం చేయాలి? వాటిని గొడ్డలతో నరికి వేయాలి తప్ప వాటిని నువ్వు పెంచి పోషించడానికి ఇష్టపడకూడదు. మనము శరీరములో ఉన్నాం కాబట్టి మనలో పనిచేసే ఆ పాపపు పురుషుడి యొక్క అనుభవాలను పరిశుద్ధాత్మ అభిషేకము చేత, దేవుని వాక్యం అనే ఖడ్గము చేత వాటిని చంపివేయాలి ప్రతిరోజు. అప్పుడే నువ్వు నూతన సృష్టిగా మారుతావు, నూతన వ్యక్తిగా మారుతావు, నూతన స్వభావాన్ని కలిగి ఉంటావు. నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, ఎన్ని ఏండ్లు బ్రతికామని కాదండి, మన గురించి 10 మంది 10 సార్లు తలుచుకునేటట్లుగా మనం బ్రతకాలి. మనం బ్రతకాలి అట్లా. దేవునిలో ఇతడు మంచిగా ఉన్నాడండి, దేవునిలో ఇతడు మంచిగా బ్రతికాడండి, దేవునిలో ఇతడు మంచిగా జీవించాడండి, దేవుని సన్నిధిని ప్రేమించాడండి, దేవుని వాక్యాన్ని ప్రేమించాడండి, దేవుని సేవకులు ప్రేమించాడండి, తన కుటుంబమును దేవునిలో నడిపించాడండి, ప్రతిరోజు వాక్యాన్ని చదువుతాడండి, ప్రతిరోజు ప్రార్థన చేస్తాడండి, ప్రతిరోజు తన కుటుంబంతో కలిసి చప్పట్లు కొడుతూ పాటలు పాడుతూ దేవుని ఆరాధిస్తాడండి, సమాజములో దేవునికి ఒక క్రీస్తుకు సాక్షిగా బ్రతికాడండి, సంఘములో సాక్షిగా బ్రతికాడండి, సమాజంలో యేసుకు సాక్షిగా బ్రతికాడని ఒక దైవీకమైన సాక్ష్యము మనము పొందాలంటే మనలో ఉన్న రెండవ అనుభవం శరీర సంబంధమైన క్రూరమైన సాతాను మనలో పనిచేస్తున్న ఆ దుష్ట స్వభావాలన్నీ అవి చంపబడాలి, అవి చంపబడాలి. అప్పుడే దేవునితో మనం సహవాసం చేయగలుగుతాం. హల్లెలూయా. ఆ అనుభవంలోకి మనం రాగలుగుతాం, లేకపోతే మనం చేయలేం. దేవుని బిడ్డలారా, మనం దేవునితో నడవలేం. అందుకే ఒకవేళ మనలో అవి ఉండినట్లయితే ఇప్పుడు నువ్వు తీసేసుకో. ఇప్పుడు చెడు స్వభావాలు, ఆ శరీర సంబంధమైన స్వభావాలు ఎప్పుడు మనలోకి వస్తాయి తెలుసా? ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి. నువ్వు శరీర సంబంధమైన మనుషులతో సహవాసం చేస్తే శరీర సంబంధమైన స్వభావాలే నీలో ఉంటాయి. నువ్వు ఆత్మ సంబంధమైన మనుషులతో సహవాసం చేస్తే ఆత్మ సంబంధమైన స్వభావాలే నీలో ఉంటాయి. ఇప్పుడు శరీర సంబంధమైన స్వభావాలు ఎలాంటి తెలుసా అండి? వాడు ఎప్పటికీ పొరుగింటి వాని గురించే మాట్లాడతాడు కానీ తన సమస్యల గురించి ప్రార్థన చేస్తామనే మాట అతని నోట్లోకి రాదు. దయచేసి చెప్తున్నాను, ఒక మాట మంచిగా చెప్పగలుగుతాను. నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోవాలంటే, నీ కుటుంబము నీలో దేవునిలో ఆశీర్వదింపబడాలంటే, నీ కుటుంబము శరీర సంబంధమైన మనుషులతో స్నేహం చేయడమైనను సహవాసం చేయడమైనను మానుకోవడము చాలా మంచిది. లేకపోతే ఏమైతే తెలుసా అండి, శరీర సంబంధికి ఆత్మ సంబంధిని చంపడమే వాని ధ్యేయం. కాబట్టి శరీర సంబంధమైన మనుషులకే కావచ్చు, శరీర సంబంధమైన ఆలోచనలకే కావచ్చు, శరీర సంబంధమైన స్వభావాలు వ్యక్తపరిచే వారికే కావచ్చు, అక్కడ వెంటనే నువ్వు స్కిప్ అయిపోవాలి. అప్పుడే నీ కుటుంబం కాపాడబడుతుంది, నువ్వు దేవునిలో కాపాడబడతావు. హల్లెలూయా. చెప్పడానికి చాలా ఉన్నాయి. ప్రసంగిలు అంటాడు, వారు చెప్పుడు మాటలు చెప్పుదురు అని రాయబడింది తెలుసండి. వారు చెప్పుడు మాటలు చెప్పుదురు అనే మాట ఉండదు. కారణం ఏంటి తెలుసండి? ఈ దినమున
మంచిగా భార్య భర్తలు దేవునిలో సహవాసం చేస్తూ, దేవునిలో నడుస్తూ, దేవునిలో జీవిస్తూ, దేవునిలో బ్రతుకుతున్న వారికి వారి మధ్యలో ఎందుకు గొడవలు వచ్చినాయి, వారి మధ్యలో ఎందుకు చికాకులు ఏర్పడ్డాయి, వారి కుటుంబం మధ్యలో ఎందుకు ఎడబాటు వస్తుంది, వారి శరీరాలు కలిసినాయి కానీ ఆత్మలో మనసులో ఎందుకు దూరం అయిపోయినారంటే శరీర సంబంధులతో వారు సహవాసం చేశారు. వారు సంఘానికి వచ్చినవాడు, మందిరంలో ఉండేవాడు, సేవకులతో కలిసి జీవించిన వాడు సంఘానికి రాకుండా, సేవకు రాకుండా, పరిచర్యలో ఉండకుండా, దేవుళ్ళో ప్రార్థనలో ఉండకుండా ఎందుకు మానేశాడు? కేవలం ఒక్కటే, శరీర సంబంధులతో శరీర సంబంధంగా నడుచుచున్నవారు, నామకార్థ సంబంధమైన భక్తి చేయుచున్న విశ్వాసులతో స్నేహం చేసినప్పుడు ఒక ఆత్మ సంబంధమైన విశ్వాసి పాడైపోతాడు. దాంట్లో ఏమాత్రం కూడా సందేహము లేదు. దేవుని బిడ్డలారా, ఏమాత్రం సందేహం లేదు. అందుకే సంఘమ అనాకీల యొక్క ఆత్మని ఇంటిలో పని చేయొద్దు. అనాకీల యొక్క ఆత్మ కలిగిన వారితో నువ్వు స్నేహం చేయకుండా హెబ్రోను నువ్వు స్వాధీనపరచుకొని యుద్ధము లేని హెబ్రోనుగా, యుద్ధము లేని నెమ్మది కలిగిన స్థలముగా నీ ఇంట్లో నీ ఇల్లు ఉండాలి, నీ కుటుంబం ఉండాలి, సంఘం ఉండాలి, సేవకులు ఉండాలంటే కేవలం ఒక్కటే, అనాకీల యొక్క ఆత్మ చంపబడాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నేను అంటున్నాను, ఎప్పుడైనా మీరు గ్రహించండి, శత్రువు ఎప్పుడైనా ఓడిపోతాడు, దేవుని బిడ్డలే గెలుస్తారు. సాతానుడు ఎప్పుడైనా ఓడిపోతాడు, దేవుడే గెలుస్తాడు. శరీర సంబంధులు ఎప్పుడైనా ఒక సమయంలో ఓడిపోక తప్పదు. ఆ ఓటమి డైరెక్ట్ నాశనమే. కానీ ఆత్మ సంబంధులు కష్టపడతారు, బాధపడతారు, ఆ తర్వాత వారు సింహాసనం మీద కూర్చుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంఘమ విశ్వాసులారా, పరిశుద్ధాత్మ దేవుడు నాతో నీతో మనందరితో మాట్లాడుతున్నాడు. అనాకీలను మనం చంపివేస్తాము. హెబ్రోన్ అనబడుతున్న దేవునితో సహవాసాన్ని మనం స్వాధీనపరచుకుందాము గాక. ఆమేన్. మూడో అనుభవాన్ని చెప్తాను, చక్కగా వినండి. ఆది కాండము 13వ అధ్యాయము. చక్కటి మాటను చెప్పి నేను ముగిస్తాను. ఆది కాండం 13వ అధ్యాయము 17-18 వచనాలు. నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము, అది నీకు ఇచ్చేదనని అబ్రాముతో చెప్పాను. అప్పుడు అబ్రాము తన గుడారమును తీసి హెబ్రోనులో నుండి మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షములోనికి దిగి అక్కడ యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. చాలండి. ఇక్కడ అబ్రహాము హెబ్రోనులో గుడారము వేసాను. ఎక్కడ వేసాడండి అబ్రహాము? హెబ్రోన్లో. అంటే ఇక్కడ వినండి దేవుని బిడ్డలారా, అబ్రహాము హెబ్రోన్లో గుడారం వేశాడు. అక్కడ గుడారం వేసిన తర్వాత రెండోదిగా అక్కడ యెహోవాకు ఒక బలిపీఠాన్ని కూడా కట్టాడు. అంటే దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నామని తెలుసండి. అబ్రహామునకు హెబ్రోను గురించిన ప్రత్యక్షత దేవుడిచ్చాడు. అబ్రహాము డైరెక్ట్ తన గుడారాన్ని నివాసం తీసేసి డైరెక్ట్ హెబ్రోన్లోని నివాసం వేసుకున్నాడు. అక్కడ బలిపీఠాన్ని కట్టాడు. దేవుడు అద్భుత రీతిగా అక్కడ రాయబడిన ఒక ఆశ్చర్యమైన సంగతి తెలుసండి. హెబ్రోనుకి వచ్చిన తర్వాత, హెబ్రోన్లో గుడారం వేసిన తర్వాత, హెబ్రోన్లో అతడు బలిపీఠం కట్టిన తర్వాత, హెబ్రోన్లో దేవుడు తన వాగ్దానం నెరవేర్చడం ఆరంభించాడు. హల్లెలూయా. సింధూర వృక్ష వనం ఎక్కడుంది? హెబ్రోన్లో ఉంది. ప్రభు మమ్రే అనబడుచున్న గుడారములో, మమ్రే దగ్గర గుడారం వేసుకొని ఉన్నాడు. అక్కడికి ఎండవేళలో ఎవరు వచ్చాడు? ప్రభు వచ్చాడు. ప్రభు వచ్చినప్పుడు హెబ్రోన్లో ఆ మమ్రే సింధూర వృక్షవనములో గుడారం వేసుకున్న అబ్రహాము దేవునికి ఏం చేశాడు? ఆతిథ్యం ఇచ్చాడు. ఆతిథ్యం ఇచ్చిన అనంతరము వారు వెళ్ళిపోతున్న ముందు ఇదిగో దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో అబ్రహాం, నువ్వు ఆశ్చర్యపడకు, భయపడకు. నీ పెద్ద దాసుడైన ఎలియాజరు నీ ఆస్తికి కర్త కాదు, నీ గర్భవాసన పుట్టినవాడు నీ ఆస్తికి కర్త. మరుసటి ఏట నీ భార్య గర్భవతి అగును అని వాగ్దానం చేసి ఆశీర్వదించి వెళ్ళాడు నా ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా.
హెబ్రోనుకు వచ్చిన తర్వాత అతని వాగ్దానం నెరవేర్చబడడం ఆరంభించబడింది. అతడు ఆశీర్వదించబడడం ఆరంభించబడింది. కుడికి ఎడమకి ఉత్తర తట్టుటకు తూర్పు దక్షిణకు దేవుడు ఇసుక రేణువలని నేను ఆశీర్వదిస్తానని వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చడం ఆరంభించాడు. అక్కడే అంటాడు దేవుని బిడ్డలారా, అబ్రహాం నువ్వు కన్నులెత్తి చూడు, ఈ నక్షత్రాలు లెక్కబెట్టు, ఇదిగో నువ్వు లెక్క పెట్టలేనంత విస్తారముగా నీ సంతానాన్ని దీవిస్తానని వాగ్దానం చేసి దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడిన స్థలమే హెబ్రోన్. అంటే హెబ్రోన్ అనగా సహవాసం. ఎప్పుడైతే హెబ్రోనుకు వచ్చి గుడారం వేసుకొని ఆయన అక్కడ ప్రార్థన చేశాడో, అక్కడ దేవుని విజ్ఞాపన చేశాడో, అతడు దేవునితో సహవాసం, దేవునితో సంబంధం కలిగినప్పుడు అతనిలో వాగ్దానాలు నెరవేర్చబడడం ఆరంభించబడింది. అయితే ఈ హెబ్రోన్లో గుడారం వేసుకొనుటకు అతడు చేసిన మూడవ ఒక పని ఏంటి తెలుసండి? ఎప్పుడు హెబ్రోను గురించిన ప్రత్యక్షత కలిగిందంటే 14వ వచనం, ఆదికాండం 13వ అధ్యాయం 14వ వచనం. లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత. చాలండి. ఎప్పుడు హెబ్రోను గురించిన ఆ ప్రకటన అతను కలిగిందంటే లోతు విడిచిపోయిన తర్వాత. నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, నీ ఇంటిలో ఉన్న లోతు అనుభవాలను విడిచిపోయిన తర్వాత నీకు హెబ్రోను గురించిన ప్రకటన నీకు కలుగుతుంది. హెబ్రోను గురించిన ప్రత్యక్షత మనకు కలుగుతుంది. హల్లెలూయా. లోతు ఎవరంటే అబ్రహాము యొక్క సహోదరుని కుమారుడు. లోతుని దేవుడు కూడా అబ్రహామును బట్టి లోతును కూడా ఏం చేశాడు? ఆశీర్వదించాడు. అబ్రహామునకు గొర్రెలు మేకలు విస్తరించినట్లుగానే లోతు కూడా గొర్రెలు మేకలు విస్తరించినాయి. లోతును దేవుడు పిలవలేదు, లోతును దేవుడు ఏర్పాటు చేసుకోలేదు, లోతు సంతానాన్ని దీవిస్తానని దేవుడు ఏనాడు కూడా లోతుతో దేవుడు మాట్లాడలేదు. ఏర్పాటు చేయబడిన వాడు, దేవుడు కోరుకున్నవాడు, వాగ్దానము చేత దేవుని ఎదుట పొందిన అబ్రహాముతో కలిసి జీవించడందువలన, అబ్రహామును వెంట ఉండడం ద్వారా, అబ్రహామును వెంబడించడం ద్వారా, అబ్రహాముతో జీవించడం ద్వారా, అబ్రహాముతో కలిసి ఉండడం ద్వారా, అబ్రహాము వెళ్ళిన చోట తను వెళ్ళడానికి సిద్ధపడి అబ్రహాముతో సహవాసం చేసినందువలన లోతు దీవించబడ్డాడు. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఎప్పుడైతే విడిచిపోయాడో లోతు, అప్పుడే అతనికి నాశనం స్టార్ట్ అయింది. అప్పుడే అతని మీదకి శాపం ప్రవేశించింది. అప్పటి నుండి దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. అంటే ఇతనిలో స్వభావం ఏంటి తెలుసా అండి? చాలా ఉన్నాయి. అందులో ఒక స్వభావం ఏంటి తెలుసా అండి? పరిశుద్ధుల సహవాసానికి దూరమైన వ్యక్తి. అబ్రహాం ఎవరు? దేవుడు ఎన్నుకున్న పరిశుద్ధుడు ఆయన. అబ్రహాం ఎవరు? అతడు ఒక ప్రవక్త అని రాయబడింది. అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒక పరిశుద్ధుని యొక్క సహవాసానికి ఎప్పుడైతే దూరమయ్యాడో లోతు జీవితం, లోతు బ్రతుకు నాశనం వైపు నడిపించబడింది. నేను అంటున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు నాతో నీతో మాట్లాడుతున్నాడు. మనలో ఉన్న పరిశుద్ధులతో, దైవ సేవకులతో, దేవుని సన్నిధిలో పరిశుద్ధుల సహవాసము అనే అనుభవాలు మనలో ఏనాడు దూరం కాకూడదు. ఆమేన్. హల్లెలూయా. ఈజ్ ఏ ఇండిపెండెంట్ మైండ్. అది చాలా మనకి శాపాన్ని కొని తెచ్చిపెడుతుంది. సహవాసం కలిగిన స్వభావము మనకు ఆశీర్వాదాన్ని కొని తెచ్చిపెడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. అంటే దేవుని సంఘమ విశ్వాసులారా, ఒక పరిశుద్ధులతో నీకు సహవాసం ఉండాలి. అంటే నేను అంటున్నాను, పరిశుద్ధుల సహవాసం వద్దు, దైవ సేవకులతో సహవాసం వద్దు, దేవుని నాయకులతో సహవాసం వద్దు. ఒంటరిగా సేవ చేద్దాం, ఒంటరిగా సేవ నడుస్తాం, ఒంటరిగా కుటుంబాన్ని నడుస్తాం. సేవకుల ప్రార్థన మాకు అవసరం లేదు, ఇదిగో సేవలతో సంబంధం మాకు అవసరం లేదు, మేము ఒంటరిగా జీవిస్తాము, మాకు ప్రార్థనచ్చు, మాకు వాక్యం తెలుసు, మాకు అన్నీ తెలుసు అని ఒక ఇండిపెండెంట్ మైండ్ ఉంటే చూసావా, ఈజ్ ఎ స్పిరిట్ ఆఫ్ లోత్. అది లోతు ఆత్మ. ఆ లోతు ఆత్మ గల వారికి నువ్వు దూరంగా ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదించడం ఆరంభిస్తాడు. హల్లెలూయా. అందరూ చెప్దాం హల్లెలూయా. ఎంతోమంది అలా ఉన్నారు లోకములో. మాకే సంఘం వద్దండి, మాకే సేవకుడు వద్దు, మాకేదొద్దు, మాకు వాక్యం వచ్చు, మాకు అన్నీ నేర్చుకున్నాం, మా ఇల్లే ప్రార్థన మందిరం, మాకేదొద్దు. ఇదంతా లోతు ఆత్మ.
లోతు ఏం చేశాడండి? అన్ని దేవుడు ఇచ్చిన తర్వాత ఏమిచ్చాడు? మాకు అబ్రహాము వద్దు. ఇస్ ఎ కృతజ్ఞత లేని హృదయం గలవాడండి ఇతడు. థ్యాంక్స్ గివింగ్ హృదయం లేనివాడు ఇతడు. ఎన్నో సేవలు, ఎన్నో కుటుంబాలు పాడైపోవడం గల కారణం తెలుసండి, సహవాసం లేకపోవడం ద్వారా, పరిశుద్ధులతో సహవాసం లేకపోవడం ద్వారా. నేను అంటున్నాను, మనము ఒక మంచి పరిశుద్ధులతో మనం సహవాసం కలిగి ఉంటున్నాము కాబట్టి దేవుడు మన పరిచర్య పట్ల ఆయన ఆశీర్వాదాన్ని, దీవెనను, ఆయన ఈ విశ్వాస పరిచర్యను దేవుడు కొనసాగిస్తున్నాడు. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మన కొరకు ప్రార్థన చేసే ఆత్మీయ తల్లి ఉంది. మన కొరకు ప్రార్థన చేసే గ్లోరియస్ మినిస్ట్రీస్ సంఘాలు ఉన్నాయి. మన కొరకు ప్రార్థన చేసే గ్లోరియస్ మినిస్ట్రీస్ సేవకులు ఉన్నారు. మన కొరకు ప్రార్థనలో గడిపే ఒక పరిశుద్ధుల సహవాసం ఉంది. కాబట్టి మనం అధైర్యపడ అవసరం లేదు, మనం ఆశీర్వదించబడతాం. మాకెవ్వరు వద్దు అనుకోవడం మూర్ఖత్వం. అందుకే సంఘమ విశ్వాసులారా, మనకి ఎప్పటికీ ఇండిపెండెంట్ మైండ్ ఎప్పటికీ ఉండకూడదు. దేవుని బిడ్డలారా, సంఘముతో సహవాసం, దైవ సేవకుడు, మా సేవకుడు అండి, మా సేవకుని ప్రార్థన మాకు కావాలి, మా సేవకుడి యొక్క ఆశీర్వాదం మాకు కావాలి, మా సేవకునితో మేము సహవాసం కలిగి ఉంటాం, మా సేవకుని కుటుంబానికి మా వంతు మేము సహాయం చేస్తాం, మా సేవకునితో మేము సంబంధం కలిగి ఉంటాం అనే ఒక దైవికమైన ప్రత్యక్షతని కలిగి ఉంటే చాలండి. దేవుడు నిన్ను మనుషులు అందనంతగా దేవుడు నిన్ను పైకి లేపి ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అందరూ చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుల ప్రార్థన చాలా గొప్పది అని నేను నమ్ముతాను. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఎంత అద్భుతాలు చేస్తాడు తెలుసా అండి. పరిశుద్ధుల ప్రార్థన ద్వారా నువ్వు అడుగు వాటికంటేను, ఊహించిన వాటికంటేను అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు, గొప్ప కార్యాలు జరిగిస్తారు. నేను అంటున్నాను, సంఘానికి వస్తున్న మనందరికీ లోతు మైండ్ ఉండకూడదండి, మనకి ఎప్పుడు ఎలియాజర్ మైండ్ ఉండాలి. ఆమేన్. ఎలియాజర్ అబ్రహామును ఒక్కసారి కూడా విడిచిపెట్టినట్టుగా లేడండి. అందుకే ఎలియాజర్ని దేవుడు ఆశీర్వదించాడండి. ఎలియాజర్కే అన్ని పనులు అబ్రహాము ఎలియాజర్కే అప్పగించాడండి. ఎలియాజర్ అను మాట అర్థము సహాయకుడు అని అర్థం. ఇదేనా సంఘమ విశ్వాసులారా, లోతు విడిచిపోయిన తర్వాత నేను అంటున్నాను, మీ మధ్యలో కూడా భార్యాభర్తల మధ్యలోని సహవాసాన్ని, తల్లిదండ్రుల మధ్యలో ఉన్న సహవాసాన్ని, అత్త కోడళ్ళ మధ్యలో ఉన్న మంచి సహవాసాన్ని, మామ అల్లుల మధ్యలో ఉన్న మంచి సహవాసాన్ని, అన్న తమ్ముల మధ్యలో ఉన్న సహవాసాన్ని, ఆడబిడ్డల మధ్యలో, తోడి కోడళ్ళ మధ్యలో ఉన్న ఆ పరిశుద్ధుల యొక్క మంచి సహవాసాన్ని, మీ మధ్యలో ఉన్న మంచి సహవాసాన్ని విడగొట్టడానికి ఎవరైనా లోతు ఆత్మ గలవాడు వస్తే వానికి నువ్వు దూరంగా ఉండువు గాక. ఆమేన్. అర్థమైందా? లోతు ఆత్మ గలవాడు నీ ఇంటిలోకి ప్రవేశించకుండా నువ్వు జాగ్రత్త పడాలి. నీ గురించి, మీ అత్త గురించి నీకు, నీ గురించి నీ కోడలికి, నీ కొడుకు గురించి నీ కూతురికి, నీ భార్య గురించి నీ భర్తకి, నీ భర్త గురించి నీ గురించి, నీ భర్త త్రాగుబోతాడని, నీ భార్య పనికి మాలండి, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు చెప్పి మీ మనసులను చెడగొడుతూ మీ మధ్యలో ఉన్న ఆ సహవాసాన్ని చెడగొడుతున్న లోతు ఆత్మను నువ్వు దూరంగా ఉంటే నీ ఇంటిలో దేవుడు ఉంటాడు, నీ ఇంట్లో దేవుని సన్నిధి ఉంటుంది, నీ ఇంట్లో దేవుని ఆత్మ ఉంటుంది. మీరు దేవుని ఆశీర్వాదాలే వర్షం వలె మీ ఇంటి మీదకి కుమ్మరించబడతాయి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. లోతు విడిచిన తర్వాత అబ్రహామునకి హెబ్రోను గురించిన ప్రత్యక్షత కలిగింది. అబ్రహాము హెబ్రోన్లో గుడారం వేసుకున్నాడు, హెబ్రోన్లో బలిపీఠం కట్టి దేవునికి ప్రార్థన చేశాడు. హెబ్రోన్లో సింధూరు వృక్షం అనే వనములో, హెబ్రోన్లో ఇదిగో పరిశుద్ధులకు తడు ఆతిథ్యం ఇచ్చాడు. అదే హెబ్రోన్లో అబ్రహామునికి వాగ్దానం నెరవేర్చుటకు దేవుడు ఆరంభించాడు. హల్లెలూయా. ఇదిన మన జీవితాలు కూడా లోతు విడిచిపోదాం. మనలో ఉన్న
ఇండిపెండెంట్ మైండ్ని మనం చంపివేస్తాం. మనలో ఉన్న కృతజ్ఞత లేని అనుభవాలను మనం కాల్చివేసి పరిశుద్ధులతో సహవాసం చేయడానికి మనం అడుగులు వేస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. దేమ ఇహలోక స్నేహాన్ని ఆశించి పౌలు గారిని విడిచిపోయాడు. యేసు క్రీస్తుని విడిచి 30 వెండి కాసులను ఆశించి ఇస్కరియోతు యూదా యేసు ప్రభుని విడిచి వెళ్ళిపోయాడు. ఇంకెంతమంది ఉన్నారు ఆలోచించండి, జ్ఞాపకం చేసుకోండి. మనం అలా ఉండకూడదు. మనం ఎలా ఉండాలి తెలుసండి? మన నీతి మనకు దేవుని రాజ్యాన్ని వెళ్ళుటకు సరిపోదు. మన నీతి పరిపూర్ణతలకు రావాలంటే పరిశుద్ధుల నీతి కూడా మనకు ఏకమవ్వాలి. ఆమేన్. మన ప్రార్థన ఒక్కటే సరిపోదు, పరిశుద్ధుల దైవజనుల ప్రార్థన మనకు ఏకమవ్వాలి. మన సంఘమే మనకు సరిపోదు. మనము సహవాసంతో కలిగి ఉన్న సంఘ సహవాసముతో కలిగి ఉన్న పరిశుద్ధుల యొక్క ప్రార్థన సహవాసం సంఘానికి చాలా అవసరం. హల్లెలూయా. అందుకే సంఘములో విశ్వాసుల కుటుంబాలలో కుటుంబ ప్రార్థనలు, లేకుంటే వారి కుటుంబ క్షేమం కొరకు ఉపవాస ప్రార్థనలు, ఇవన్నీ ఎందుకు తెలుసండి? మీరు హెబ్రోన్ అనే అనుభవంలోనే స్థిరపడాలని. ఆమేన్. హల్లెలూయా. నేను అంటున్నాను, కుటుంబ ప్రార్థనే కావచ్చు, అది పెళ్లి రోజే కావచ్చు, అది బర్త్డే కావచ్చు, లేకపోతే శారీ ఫంక్షనే కావచ్చు, అది ఏ కార్యక్రమమైనా నీ ఇంట్లో ఎందుకు ప్రార్థన జరిపించుకోవాలి, మీ ఇంట్లో ఎందుకు పరిశుద్ధులతో దైవ సేవకులతో మీరు ప్రార్థన పెట్టుకోవాలి తెలుసండి దేవుని బిడ్డలారా? మీరు హెబ్రోను అనే అనుభవము ఏనాడు తొలగిపోకుండా, హెబ్రోన్ అనే బడుచులో హెబ్రోన్ అనే అనుభవం, ఆ ప్రత్యక్షత ఎల్లప్పుడూ మీ ఇంటిలో ఉండుట కొరకు. ఆమేన్, ఆమేన్. అందుకే దేవుని సంఘమా, ఇది హెబ్రోనుకు వెళ్ళిన తర్వాత దావీదు రాజుగా పట్టాభిషేకం. హెబ్రోను గురించిన ప్రత్యక్షత మనకు కూడా కలుగునుగాక. ఆమేన్. ఈ హెబ్రోను గురించిన ప్రత్యక్షత మనకు కలగాలంటే మొదటి అనుభవం ఏంటిదండి? ఏది చంపబడాలి? సౌలు ఆత్మ అనగా దైవ చిత్తానికి వ్యతిరేకమైన మన స్వచిత్తాలు చంపబడాలి. అప్పుడే హెబ్రోనుకి మనం వెళ్ళగలుగుతాం. రెండోది అనాకీయులు చంపబడాలి. అంటే వీళ్ళెవరు? శరీర సంబంధమైన క్రూర స్వభావాలు మనలో చంపబడాలి. మూడోదిగా హెబ్రోనుకు మనం వెళ్ళాలంటే లోతు ఎవరండి? పరిశుద్ధుల సహవాసాన్ని విడిచిన ఇండిపెండెంట్ మైండ్ మనలో చంపబడాలి. అప్పుడే హెబ్రోన్లో మనము నివాసం చేయగలుగుతాం. హెబ్రోన్ అంటే ఏంటిది చెప్పండి అందరూ? దేవునితో అంటే నువ్వు దేవునితో సహవాసం చేయాలంటే, దేవునితో సన్నిధిలో ఉండాలంటే, దేవునితో మాట్లాడే ఆ ప్రత్యక్షతలోకి రావాలంటే నీలో దైవ చిత్తానికి వ్యతిరేకమైన అనుభవాలు చంపబడాలి, నీలో ఉన్న క్రూరమైన శరీర సంబంధమైన స్వభావాలు చంపబడాలి, నీలో ఉన్న పరిశుద్ధుల సహవాసాన్ని విడిచే కృతజ్ఞత లేని జీవితము చంపబడాలి. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు సహవాసం చేస్తావో నిన్ను దేవుడు ఏం చేస్తాడండి? ఆశీర్వదిస్తాడు. సహవాసములో ఉన్నప్పుడే మనం ఆశీర్వదించబడతాం. ఆమేన్, ఆమేన్. సంఘ సహవాసం, దైవజనుల సహవాసం, దేవుని మందిరంతో సహవాసం, పరిశుద్ధులతో ఒక సహవాసాన్ని మనం కలిగి జీవిస్తాం. దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించునుగాక. దేవుడు మనల్ని నిశ్చయముగా నూరంతలుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా.